నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి జాతీయ జెండాల పంపిణీలో మంత్రి గంగుల కమలాకర్ పిలుపు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజం 75 ముక్కలతో 75 ఆకృతి ముస్తాబాద్ పోలీసుల వినూతన ప్రదర్శన స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు మరుపురానివి మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత వ్యాఖ్య స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని పౌర సరఫరాల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నగర ప్రథమ పౌరుడు సునీల్ రావు ప్రాతినిధ్యం వహించే 33వ డివిజన్ భగత్ నగర్లో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీని ప్రారంభించారు భావితరానికి దేశభక్తిని పెంపొందించే విధంగా 15 రోజుల కార్యక్రమాలు చేపట్టామన్నారు కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఇది నా దేశం నా దేశాన్ని ప్రేమించే విధంగా భావితరానికి దేశభక్తితో చెప్పే విధంగా ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి 15 రోజుల కార్యక్రమం ఆగస్టు 8 నుంచి 22 వరకు ఒక 15 రోజుల కార్యక్రమం ఇది కార్యక్రమము కాదు ఇది మన దేశానికి సంబంధించిన పండుగ అన్ని కులాలకు అన్ని మతాలకు జరుపుకే పండుగగా భావించాలని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకున్నాం ప్రప్రథంగా దేశంలో తెలంగాణ రాష్ట్రమే అద్భుతంగా ఈ కార్యక్రమం చేపట్టింది 15 రోజుల కార్యక్రమం ఇవ్వడం నిన్నే దానికి లాంచ్ కూడా చేయడం జరిగింది అందుకే ఈ రోజు నుంచి మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటున్నాం ఈరోజు ప్రతి ఇంటికి 3,08,754 3,08,754 గృహాలుగా ఈ జిల్లాను గుర్తించినాం అందులో కరీంనగర్ నగరానికి సంబంధించి ఇప్పటికే 79,953 కరీంనగర్ కార్పొరేషన్ కానీ ఇందులో ప్రతి ఇంటికి జెండా చేరాలి ఇంటికి జెండా చేరాలి చేరిన జెండాను తన ఇంటి మీద రెపరెపలాడించాలి అనే ఉద్దేశంతో ప్రతి పౌరుడు ఇందులో ప్రతి అధికారి భాగస్వామై తన ఇంటి మీద ఆ జెండా ఎగరేసుకొని ప్రపంచం మొత్తానికి ఈ భారతదేశం యొక్క గొప్ప ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు ఉండాలి సోదరులారా 70 సంవత్సరాలు ఈ యొక్క సంవత్సరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది 2022 గౌరవ ముఖ్యమంత్రి గారి ఇష్టమైన నెంబర్ మరొక రికార్డు ఈరోజు ఈ యొక్క సమైక్య రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కంటిన్యూగా సీఎంలో ఉన్నవారు లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూగా 8 సంవత్సరాల 4 నెలల 20 రోజులు కంటిన్యూగా సీఎంగా ఉండే దాని తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి గారు 6 సంవత్సరాల 7 నెలల 19 రోజులు కంటిన్యూగా సీఎం ఉన్నారు దాని తర్వాత ఎన్టీ రామారావు గారు 6 సంవత్సరాల 4 నెలల 25 రోజులు ఉన్నారు అంటే ఇంతవరకు పరిపాలించిన ముఖ్యమంత్రి గారు కంటిన్యూగా రికార్డు ఉన్నది కేవలము చంద్రబాబు నాయుడు 8 సంవత్సరాల 4 నెలల 25 రోజులు అది ఆగస్టు 15కు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రికార్డును బ్రేక్ చేస్తున్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 8 సంవత్సరాల 4 నెలల 26 రోజులు అవుతుంది ఆగస్టు 15వ తారీఖు అంటే వజ్రోత్సవ కార్యక్రమంలో ఇదొక రికార్డుగా భావించుకుంటాం అందుకే ఈ దేశం గర్వించుతుంది ఈ రాష్ట్రం గర్వించడంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆగస్టు 15 నాడుతో పాటు 16 నాడు చాలా ఇంపార్టెంట్ ఈ జిల్లాలో ఏకకాలంలో అందరం కూడా గౌరవ మేయర్ గారు గౌరవ పాలకవర్గ సభ్యులు అందరూ కూడా అరేంజ్మెంట్ చేశారు దేశభక్తి పెంపొందంగా ఆ రోజు ఆ జాతీయ గీత ఆపలం చేసినప్పుడు ఎక్కడి వాడు అక్కడే నిలబడి మనం సెల్యూట్ చేయవలసిన బాధ్యత ఉన్నది ఆ కార్యక్రమం తీసుకుంటాం రన్ తీసుకుంటాం రక్తదాన శిబిరాలు తీసుకుంటాం ఈ కార్యక్రమాన్ని విధంగా ఈ 15 రోజుల కార్యక్రమం విధంగా జిల్లా ప్రజలందరూ చెప్పే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవాలి దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని కాంగ్రెస్ నాయకులు ఎంతో పోరాటం చేశారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న
ఆజాదీ కా గౌరవ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా బాసరలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నేతలు పటిష్టమైన దేశాన్ని నిర్మిస్తే ఇప్పుడు బీజేపీ నేతలు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ ప్రజలకి ఈ స్వతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేసి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసిందో ప్రజలకు మరొకసారి గుర్తు చేయాలన్న ఒక ఉద్దేశం. ఈ స్వతంత్రం కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పార్టిసిపేట్ చేసి ఈ దేశ స్వతంత్రం కోసం పాటుపడ్డ సంగతి కూడా ప్రజలకు మరొకసారి గుర్తు చేయాలన్న ఉద్దేశం. అంతేకాకుండా ఈ భారతదేశంలో స్వతంత్రం కోసం ఆ రోజు కొన్ని వేల లక్షల మంది ప్రాణాలు అర్పించడంలో మరి కాంగ్రెస్ శ్రేణులు అత్యధికంగా ఉన్న సంగతి మరొకసారి ఈ కార్యక్రమం చేపట్టారు. మరి ఈ కార్యక్రమం ఈరోజు విజయవంతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భారీ వర్షాన్ని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన కాంగ్రెస్ మరొకసారి ధన్యవాదాలు. 75వ ఆజాదీ కా అమృత్ వజ్రోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్ల నేతృత్వంలో సిబ్బంది వినూతన ప్రదర్శన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఆవరణంలో 75 మొక్కలతో 75 ఆకృతిలో మొక్కలు నాటారు. వాటిలో జాతీయ జెండా రంగులను నింపి చూపరులను ఆకట్టుకున్నారు. ఈ ఆకృతిని సిరిసిల్ల రూరల్ సిఐ ఉపేందర్ వీక్షించి ఎస్ఐతో పాటు సిబ్బందిని అభినందించారు. భువన నమస్తే. లైన్ కొట్టాను. ఓకే సార్. నమస్కారం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఈ యొక్క స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మనము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క 75 ఇయర్స్ను ప్రతిబింబించే విధంగా 75 ఈ ఆకారంలో మొక్కలు పోలీస్ స్టేషన్లో నాటడం జరిగింది. ఈ యొక్క వజ్రోత్సవ వేడుకలను ప్రజలందరూ ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల కార్యక్రమం అనేది ఈ 15 రోజులు మన రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు వనోత్సవం అని చెప్పేసి 75 ఆకారంలో వచ్చే విధంగా సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆగస్టు 15ని అందరూ ఘనంగా జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లి 19, 21, 26 వార్డులలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర భారత 75వ వజ్రోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇది మరుపురాని కార్యక్రమమని ఆమె అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖరరావు, కమిషనర్ సల్వాది సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి లక్ష్మీ థియేటరు, సాయి కృష్ణ థియేటర్లలో ప్రదర్శించిన జాతిపిత మహాత్మా గాంధీ చలనచిత్రాన్ని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ స్కూల్ విద్యార్థులు వీక్షించారు. ఆర్డీఓ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, ఎంఆర్ఓ నడిమెట్ల సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోరాటంలో గాంధీజీ సాధించిన విజయాలలాగా మనం కూడా చిన్నారులకు ఆదర్శం
మనం కూడా గాంధీజీలాగా నాన్ వైలెన్స్లో ఉండి మనం కూడా ఏ విజయాన్నైనా గెలుచుకోవాలి. ఈ సినిమా వల్ల మాకు చాలా మంచి నేర్చుకుంటున్నాం, మంచి విషయాలు తెలుసుకుంటున్నాం స్వాతంత్రోద్యమం గురించి. మనలాంటి పిల్లలు అందరూ కూడా ఇలాంటి సినిమాలు చూడాలి, మంచి నేర్చుకోవాలి గాంధీజీలాగా. థ్యాంక్ యూ. అలా మనం నేర్చుకున్న విధంగా గాంధీజీ ఎన్నో పోరాటాలు చేసి మన భారతదేశానికి స్వతంత్రం రప్పించాడు. సో అందరూ ఈ సినిమా చూడాలని కోరుతున్నాను. థ్యాంక్స్. ఈ ఆజాద్కి వజ్రోత్సవాల సందర్భంగా బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ మెట్పల్లి బ్రాంచ్ తరఫున మేము ఇక్కడ సాయికృష్ణ థియేటర్కి వచ్చాము. ఇక్కడ ఈ గాంధీజీ సినిమా వలన పిల్లలు ఎంతో నేర్చుకున్నారు. వాళ్ళకు గాంధీజీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుండు. వాళ్ళు స్వతంత్ర పోరాటం ఎట్లా చేయాలి, నాన్ వైలెన్స్ గురించి కూడా తెలుసుకున్నారు. వాళ్ళు ఫ్యూచర్లో గాంధీజీని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకో ఎన్నో విధాలుగా వీళ్ళు కూడా మంచి స్థాయికి ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి తార్నాక పాఠశాల పిల్లలను గాంధీ సినిమా చూడటానికి బస్సులో తరలించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఏఎంఓ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ ధ్వజమెత్తారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో కొమురంభీం చైన్ గేట్ దగ్గర ఆదివాసీ నాయకులు కొమురంభీం బీర్సా ముండాలకు నివాళులు అర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న ఆదివాసీల జీవన పరిస్థితి నేటికి అగమ్య గోచరంగా ఉందని ఆయన విచారణ వ్యక్తం చేశారు. ఏవైతే మహనీయులు భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అని చెప్పేసి కన్నటువంటి కలలు మరి ప్రజలకు ఇప్పటిదాకా కూడా భూములు రాలేకపోవడం, ఈరోజు కూడా భూముల కోసం కొట్లాడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాం. ఏవైతే పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ చాలా గిరిజనగూడలలో మరి ఏమాత్రం భూమి కోసం కొట్లాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి భూమి కోసం హక్కుగా ఉన్నటువంటి దాని మీద వాళ్ళను నిరంకుశంగా మరి దాడులు చేసి వాళ్ళని భూమి నుంచి వెలుగొట్టే పని చేస్తున్నారు. ఇటీవల కాలంలో మరి చెన్నారం దగ్గర ఉన్నటువంటి పోయపోషకారంలో పెద్ద ఎత్తున మహిళల్ని అరాచకంగా మరి గుంజేసి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఏవైతే ఆ రోజు సమ్మక్క సారక్క కానీ, ఏకలవ్యుడు కానీ, అదేవిధంగా మనకు కొమురంభీం గారు కానీ, రామ్జీ గౌడ్ కానీ వారి స్ఫూర్తితోటి మరి ఉద్యమ బాటతోటి మనము ఏవైతే భూమిని నమ్మినాం, భూమి కోసమే మనం జీవిస్తున్నాం, భూమి కోసమే మనం ఉన్నాం కాబట్టి ఆ భూమి లేని మరి ఈ రోజు మనము లేవు, అదేవిధంగా అడవి లేని మనము లేము. అడవిలో మమేకమై ఉన్నటువంటి వ్యక్తులు మన ఆదివాసీ సోదరులు. ఈరోజు మనం దేశానికి మార్గదర్శకులం. ఈ రోజు వాళ్ళకి కొత్త చెప్తే మనం వ్యవసాయం చేయట్లేదు. మనం వ్యవసాయ రంగానికి మూల పురుషులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనకు ఉన్నటువంటి ఏవైతే అడవిలో ఉన్నటువంటి వ్యక్తులం మరి ఆ అడవిలో నుండి జీవించే వ్యక్తులుగా మరి అడవి హక్కుల యొక్క చట్టాన్ని కూడా మరి మనం వాళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నారు. దానికి మమేకంగా మీరందరికీ కూడా మేము ఉండి మీతో పాటు మేము కలిసి ఉంటాం. బహుజన్ సమాజ్ పార్టీగా మీకు ఏదైతే పేరున అందరికీ కూడా మరొకసారి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దాంతో పాటుగా మీరు అమ్మలారా, అక్కలారా, మీకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మరి మీతో పాటుగా మరి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో మీకు అండదండగా ఉంటాం. మీకు బహుజన్ సమాజ్ పార్టీగా మీకు అన్ని వేళ మీకు అన్ని సమస్యలపైన మరి ముందుండి పోరాడదామని తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా ఉన్నటువంటి సోదరుడు నాయకత్వం ఇచ్చినటువంటి వీరావు గారిని మీ అందరికీ కూడా మరొకసారి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు వ్యాపారవేత్త తిరుసుల అర్జును లక్ష్మీ నర్సుల ఏకైక కుమారుడు వైష్ణవ్ జన్మదిన వేడుకలను అనాథ పిల్లల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం శివారులోని మిచ్చమ్మ చారిటబుల్ ట్రస్ట్ వద్ద అనాథ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. అవి కూడా వచ్చినాయి మరి
నువ్వు కలుస్తామని అన్న పోరా అన్న కానీ ఒకసారి మీరు అందరాలుగా హలో ఆదివాసీలు సాగు చేస్తున్న పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని, నాయక ఫోర్ట్ జనాభాను రీసర్వే చేయాలని జగిత్యాల జిల్లా ఆదివాసీ పేసా కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య, గంగారం మండల అధ్యక్షుడు మేట సంజీవు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మిట్పల్లిలో ఆదివాసీ జెండా ఎగురవేశారు. గిరిజన తెగలను వర్గీకరణ చేసి ఏబిసిడీలుగా విభజించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా నా ఆదివాసీ సోదరులందరికీ కూడా ఆదివాసీ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఏ ఒక్క గిరిజన గూడెంలో కూడా ఆదివాసీ ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా జీవించట్లేదు. కేవలం ఓట్ల పండుగ వచ్చినప్పుడు మాత్రమే గిరిజన గూడాలను సందర్శించి వాళ్ళ యొక్క ఓట్లని ఎలా చేజిక్కించుకోవాలో చూస్తున్నారే తప్ప ఏ ఒక్క ఆదివాసీ గూడెంలో కూడా ఇప్పటికీ కూడా ఇంత 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల్లో ఇంత వేడుకలు జరుపుకుంటున్నా కూడా ఒక్క ఆదివాసీ గిరిజన గూడెంలో సరైనటువంటి రోడ్లు లేవు, సురక్షితమైనటువంటి మంచినీరు లేదు, పౌష్టికాహారం లేకుండా చాలామంది పౌష్టికాహార లోపం వల్ల చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు తాతాతండ్రుల నుంచి అడవిని చదువులు చేసుకున్నటువంటి అడవిపైన హక్కులని వారు పోడు వ్యవసాయం ద్వారా చేసుకుంటున్నారు. అటువంటి పోడు వ్యవసాయ భూములను కూడా ప్రభుత్వం కాజేసుకోవడం చాలా దురదృష్టమైనటువంటి విషయం. అదేవిధంగా దళితులకు ఏ విధంగా అయితే 3 ఎకరాల భూమి ఇస్తున్నాడో అదేవిధంగా గిరిజనులు కూడా 3 ఎకరాల భూమి ఇవ్వాలి. దళిత బంధు ఏ విధంగా అయితే ప్రకటించిండో అదేవిధంగా ఆదివాసీ బంధు కూడా తప్పకుండా ప్రకటించాలి. ఈ కూడా ధన్యవాదాలు. ప్రమాదవశాత్తు పశువుల తొట్టెలో పడి 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో చోటు చేసుకుంది. బరిగల హరీష్ అలియాస్ అన్వేష్ మరుగుదొడ్డికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి పశువుల తొట్టిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందజేశారు. ఏఎస్ఐ బాబు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి. జాతీయ జెండాల పంపిణీలో మంత్రి గంగుల కమలాకర్ పిలుపు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజం. "75 మొక్కలతో 75 ఆకృతి. ముస్తాబాద్ పోలీసుల వినూతన ప్రదర్శన. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు మరుపురానివి. మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత వ్యాఖ్య. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.